తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగో తండ్రి, గతించిన నాయన ఈ మాసం అంతా కూడా ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచే తండ్రి. ఇకనే జనవరి నెల ఈ చివరి దినాన్న తండ్రి, శుక్రవారం ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరెళ్ళి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, కృపగల మా దేవ మీకే స్తోత్రం. కృపచేత నన్ను పిలిచినటువంటి మా దేవ నీకే స్తోత్రం. అబ్రహాం దేవ నీకే ఘనత. ఇస్సాకు దేవ నీకే స్తోత్రం. యాకోబు దేవ నీకే మహిమ. ఇస్రోను దేవ నీకే స్తోత్రం. ఇజ్రాయెల్ దేవ నీకే ఘనత. ఏలియా దేవ నీకే స్తోత్రం. దావీదు దేవ నీకే స్తోత్రం. దానియేలు యొక్క దేవ నీకే ఘనత. శద్రక్, మెషక్, అబేద్నెగో అని వారి దేవ నీకే స్తోత్రం. తండ్రి అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. మా పితరుల దేవ నీకే మహిమ. కొండలకు దేవ నీకే స్తోత్రం. లోయల యొక్క దేవ నీకే స్తోత్రం. సర్వలోకమునకు దేవ నీకే మహిమ. సర్వాధికారి అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. లోకమందున్న సకల రాజ్యములకు దేవ నీకే స్తోత్రం. పరలోకమునకు భూలోకమునకు దేవ నీకే మహిమ. పైన ఆకాశమందు కానీ భూమిపైన పైన ఆకాశం ఉందే కానీ భూమి ఎందున్న పునాదుల్లో బూదిగంతముల వరకు మనుషులను ఎరిగినట్లు నాయన వంశంలోని ఏలుచున్నటువంటి మా దేవ నీకే స్తోత్రం. అద్భుతములు చేయి దేవ నీకే స్తోత్రం. బలవంతుడమైనటువంటి మా దేవ మీకే ఘనత. సర్వశక్తి కల మా దేవ నీకే స్తోత్రం. సముద్ర పొంగును తరంగమును అణిచివేచున్న మా దేవ నీకే స్తోత్రం. సత్యవంతుడు మా దేవ నీకే స్తోత్రం. అద్వితీయ సత్యదేవ నీకే స్తోత్రం. తండ్రి యొక్క ఒక్కడే దేవ నీకే స్తోత్రం. అక్షయుడును, అదృశ్యుడును, అద్వితీయ దేవ నీకే స్తోత్రం. ప్రభుని యేసుక్రీస్తు మీకే మహిమ. ఆకాశమందుల దేవుడు అయినటువంటి యెహోవా నీకే స్తోత్రం. అబ్బా తండ్రి నీకే స్తోత్రం. ప్రేమగల మా తండ్రి నీకే స్తోత్రం. నిత్యుడకు తండ్రి నీకే స్తోత్రం. పరలోకపు తండ్రి నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమమేడ, దయమేడ, ఇదిగో తండ్రి మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి ఆయన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నాను. ఆయన ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేశారు తండ్రి. అందరు బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి బీదలను, చిన్నపిల్లలను, గర్భిణీ స్త్రీలను, అనాథలను, వృద్ధులను, నాయన రోగంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి నాయన ఈ శుక్రవారం ఉదయకాల సమయంలో తండ్రి వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోమని తండ్రి క్రీస్తు ఐశ్వర్యం బిడ్డ యొక్క ప్రతి అవసరతలు తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. ఆయన సంఘం కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘం కొరకు తండ్రి మీ సన్నిధిలోనైనా ఇక తండ్రి సంఘంలో ప్రతి బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. ఆయన సార్వత్రిక సంఘంలోని బిడ్డ ఏ సమస్యల కొద్దీ ఏ బాధల కొద్దీ తండ్రి నాయన మీ సన్నిధిలోనైనా ఇక మోకరిల్లి ప్రార్థన చేస్తున్నారు. బిడ్డల యొక్క ప్రార్థన అంతా ఆలకించి ప్రార్థన ఫలం దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తప్పిపోయినటువంటి బిడ్డలందరూ నాయన పాపపు లోయలో నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోయినటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి మీ సన్నిధిలోనే కదా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలకి తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన కుటుంబాలు తండ్రి సిద్ధపడడానికి నాయన మీ ప్రియ కుమారుడు రాకడలో మేమందరము సిద్ధపాటు కలిగి బుద్ధిగల కన్యకుల వలె మేమందరము మీ సన్నిధికి వచ్చినట్లయినా ప్రతి ఒక్కరికి జ్ఞాన హృదయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నేను పరిశుద్ధుని అనుకున్న మీరును పరిశుద్ధులుగా ఉండమని లేఖనం సెలవిచ్చినది కదా తండ్రి. దాన్ని మేము పరిశుద్ధులుగా ఉండినట్లయినా నేను మీ కృప కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. కుటుంబ ప్రార్థన కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. కుటుంబ ప్రార్థన దాయిచ్చేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా ప్రార్థనా శక్తి కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా ప్రార్థనా శక్తిని దాయిచ్చేయండి. ప్రార్థనా దుప్పటి దాయిచ్చేయండి అయ్యా ప్రార్థనా వరమును మాకు దాయిచ్చేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో మరియు మన ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో కొరకు తండ్రి ఇదిగోనైనా మా ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ప్రజ కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా నీవే సృష్టికర్తమని నాయన గుర్తిరినట్లు అందరికీ తండ్రి మనోన్నతాలు వెలిగించమని తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని మీ కృప కాపుదలు దాయిచ్చేయమని వేడుకుంటున్నాం నాయన. శోధనలో ఉన్నటువంటి బిడ్డలకు అందరికీ నాయన శోధన జయించడానికి కావలసినటువంటి శక్తిని, శోధన తప్పించుకోవడానికి కావలసిన మార్గము, శోధన జయించడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోకుండా ఉన్నట్లు నాయన
నాయన సులువుగా చిక్కులు పెట్టి పాపలో పడిపోకున్నట్లు నాయన గర్వము, కోపము, ధనము, ధనాశ కానీ, అసూయ కానీ, వ్యభిచారమే కానీ, భోజన ప్రయత్నమే కానీ, సోమర్థనమే కానీ ప్రతి ఒక్కరికి కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలకి అందరికీ నాయన ఇదిగో తండ్రి మీ సన్నిధి తోడించండి అయ్యా డ్యూటీలకి, ఆఫీసులకి, పని పట్లకి వెళుచున్నటువంటి బిడ్డలందరికీ కూడా మీ కృప కాపుదల దాయిచ్చేయమని తండ్రి వారి పని పట్ల మీరు తోడయండి. సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. ఇంకో నాయన తండ్రి మీ సన్నిధిలో నాయన జనవరి ప్రారంభపు నెల అయినటువంటి జనవరి నెల ఎంతగానో మీ రెక్కల చాటున భద్రపరిచారయ్యా. ఏదైనా కోడి తన పిల్లల్ని ఏ విధంగా తన రెక్కల చాటున భద్రపరుస్తుందో ఆ విధంగా మీరు భద్రపరిచిన విధానం బట్టి మీకే వేలాది దాసులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకునే బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధి మీ కాపుదల దయచేసినందుకు మీకు వేలాది దాసులు చెల్లిస్తున్నాం తండ్రి. సేవకుల కుటుంబాలకు తండ్రి వరకు సేవకుల కుటుంబాల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. సేవకుల కుటుంబాలలో ఉన్నటువంటి యవన బిడ్డలందరినీ కూడా తండ్రి మీ రెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదల దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మేము అందరము కూడా తండ్రి నిత్య జీవం కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన మీ రెక్కల చాటున తండ్రి మేమందరినీ కూడా భద్రపరచండి అయ్యా. ఈ పరలోక కణాన ప్రయాణంలో తండ్రి మీ సన్నిధి మీ కృప మీ కాపుదల దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను శోధన జయించటకు కావలసినటువంటి నాయన మీ సన్నిధి తోడుంచమని అడుగుతున్నాం తండ్రి. మేము సంఘమునకు వెలుపుల లోపల తండ్రి మేమందరము తండ్రి సమాధానం కలిగి ఉండినట్లుగా సంఘముల ఐక్యత దైత్యమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా సువార్త మేము ప్రకటన చేయించుండగా తండ్రి మమ్మల్ని అడ్డగించుతున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా సోషల్ మీడియాలో అయినా మీ మీదను మా మీదను తిరుగుబాటు చేయొచ్చు ఎందరో నాయన బైబిల్కును తండ్రి నేను మీకును మాకును వ్యతిరేకముగా వ్యర్థముగా మాట్లాడినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు. అటువంటి బిడ్డలందరూ ఏం చేస్తున్నారో తెలియదు కనుక తండ్రి వారిని మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. తండ్రి ఇదిగో తండ్రి అప్పుల బాధల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క అప్పుల బాధల నుంచి విడిపించమని అడుగుతున్నామయ్యా. ఎందరైతే నాయన అనేక రకాలైనటువంటి సమస్యలు, అనేక రకాలైనటువంటి బాధలతో ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించమని అడుగుతున్నామయ్యా. ఎందరైతే తండ్రి ఇదిగోనైనా ఆయన వ్యసనములకు లోనైపోయి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి అనేక రకాలైన భయాలలో పడి ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా విడమించమని అడుగుచున్నామయ్యా. అనేక మంది పిల్లలు తండ్రి ఉద్యోగము లేక బాధపడుచున్నారు ఆయన. ఇక నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డల్ని, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా సమయమును పోనీయకుండా తండ్రి ఇక నైనా గాలికి పొట్టి ఎగిరిపోయినట్లుగా సమయం గతించిపోతున్నది నాయన. ఇగో తండ్రి మేము సమయాన్ని వృధా చేయకుండా తండ్రి ఇక నేను మీ సన్నిధిలో నాయన మేమందరము నిందారహితులుగా పరిశుద్ధులుగాను బ్రతికి తండ్రి ఇక నాయన పరిశుద్ధ గ్రంథాన్ని నాయన మేము ధ్యానించుటకు తండ్రి మీ సన్నిధి మీ కృప కాపుదల దాయిచేయమని అడుగుతున్నామయ్యా. ప్రార్థన చే తండ్రి ఇక నేను అక్రమ సంబంధాలలోను సరే రాశుల్లోనూ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నేను సాతాను బంధించిన ఆ బంధకాల నుంచి ఆ కట్టల నుంచి విడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో తండ్రి కీడుని తప్పించండి నాయన. ఇక నేను తగ్గింపు జీవితం కలిగి ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి. శ్రమల నుండి మమ్మల్ని విడుదల దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. ఆపదల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి తండ్రి మీ సన్నిధి తోడించమని అడుగుతున్నాం నాయన. సమస్త దుర్నీతి నుంచి విడిపించమని అడుగుతున్నామయ్యా. ఇక తండ్రి నేత్రాశలు పడిపోయినటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. గర్వం నుండి విడుదల దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ లోకాశల నుంచి విడుదల దాయిచ్చేయమని అడుగుతున్నామా. అనేక సమస్యల నుంచి విడుదల చేయమని అడుగుతున్నాం. శోధన నుంచి విడుదల దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా. బంధకాల నుంచి విడుదల దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా. మీ సన్నిధులనైనా ఇదిగో తండ్రి నాయన యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి ఇదిగోనైనా జైల్లో ఉన్నటువంటి ఖైదీలనే కానీ తండ్రి వారు మారుమనసుకుని కానీ నాయన ప్రతి విషయాల్లోనే మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాం పరమ తండ్రి.
ఇక నేను నేత్రాశలో పడిపోయినటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో విడిపించండి అయ్యా. అయ్యా అయ్యా తండ్రి, ఇదిగో తండ్రి, ఇదిగోనైనా మరి ముఖ్యంగా తండ్రి పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే తండ్రి, మేము తండ్రి ఆడబిడ్డలకు మంచి మా బిడ్డలకు మంచి ఆడబిడ్డలను దయచేసి మీ దయరెక్కల చాటున భద్రపరచమని తండ్రి, మీ కృప కాపుదల దయచేయమని మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగోనైనా మేము తండ్రి, ఇదిగోనైనా హృదయం అన్నిటికంటే బహుఘోరమైనది, బహు వ్యాధి కలదని సెలవిస్తున్నావు తండ్రి. హృదయం నుండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడినని సెలవిస్తున్నావు తండ్రి. ఇదిగోనైనా మా హృదయంలో తండ్రి మేము వాక్యాన్ని నింపుకొని వాక్య ప్రకారం ప్రవర్తించడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ దయరెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. ఇంకా నాయన సర్వోన్నతుడ, ఇక సార్వత్రిక సంఘంలో ప్రతి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి రక్షణ భాగ్యం దయచండి అయినా. ఇదిగో మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలో తండ్రి మిమ్మల్ని స్తుతించినట్లు, మిమ్మల్ని గణపరిచినట్లు, మిమ్మల్ని మహింపరిచినట్లు సహాయం చేయండి. మా దేశంలో ఉన్న ప్రతి అధికారిని, పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలలో పనిచేస్తున్నటువంటి ప్రతి అధికారులకు తండ్రి, రైతులకి కానీ, కూలీలకి కానీ, ప్రతి ఉద్యోగస్తులను, స్త్రీలను, పురుషులను నాయన వృత్తి పని చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తండ్రి మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దాయిచ్చండి. మీ దయ రెక్కల చాటున భద్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా 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 తండ్రి, ఇదిగోనైనా మేమందరము కూడా తండ్రి ఇంకా నేను మీ సన్నిధిలోనైనా నిందారతులు కానీ, పరిశుద్ధులు కానీ బ్రతికి నేను మీరు నా లోకానికి రావడానికి కావలసినటువంటి తండ్రి విశ్వాసమందు మమ్మల్ని అభివృద్ధిపరచండి. అయినా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యమని లేఖనము సెలవిస్తున్నది కదా. నాయన విశ్వాసమందు అభివృద్ధిపరచండి తండ్రి. బుద్ధి కలిగి నడుచుటకు సహాయం చేయండి అయినా. గర్వంగా మాట్లాడుకున్నట్లు మా నోటికి చిక్కం పెట్టుకోవడానికి సహాయం చేయండి అయినా. మా నోరు శాపంతోనూ, కపటముతోనూ, వంచనతోనూ మాట్లాడుకున్నట్లు సహాయం చేయండి తండ్రి. నాయన మా కన్ను అభ్యంతరపరచుకున్నట్లు సహాయం చేయండి అయినా. ఇక నేను మా కంటితో తండ్రి నాయన మేము అటు ఇటు చూడకుండా నాయన మీ వాక్యం వైపు చూస్తూ తండ్రి, మీ వాక్యం మా పాదములకు దీపమై ఉన్నట్లు నేను మీ సన్నిధి, మీ కృప కాపుదల దయచేయమని ఇక ప్రార్థనతో ఎక్కిపిస్తున్నట్టు ప్రతి బిడ్డని, అవరగడచాలలో ఉన్న ప్రతి బిడ్డని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసి మీ దరకల చట్టం భద్రపరిచి మీ కృప కాపుదల దయచేయమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.